హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు మా డిన్నర్లోకి టమాటా ఆనియన్ ఆలు ఎగ్ కర్రీ అండి. సింపుల్గా చెప్పాలంటే ఎగ్ ఆలు కర్రీ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, 3 టమాటాలు. అంటే ఇద్దరికి వరకే ప్రిపేర్ చేసుకునే పని అయితే, 2-3కి ప్రిపేర్ చేసుకునే పని అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. అందుకని నేనైతే ఒక 3 మెంబర్స్ చేస్తున్నాను, నాకు, మా బాబుకి, మా హస్బెండ్కి. అలాగే ఆనియన్స్ కట్ చేసేసుకోవాలండి సన్నగా. తర్వాత టమాటాలు కట్ చేసుకోండి. టమాటాలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, టమాటా కట్ చేసుకునేటప్పుడు చూసి కట్ చేసుకోండి. ఎందుకంటే టమాటాలు ఎంత బాగున్నా సరే వాటిల్లో కొన్నిట్లో పురుగులు ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది కదా ఒక వీడియో, టమాటాలకి ఘాట్లు ఉంటే తినొద్దండి. అవునండి, తినొద్దు, పాములు కరుస్తాయేమో చెప్పలేం కదా. అందుకని జాగ్రత్త అండి. టమాటాలు కానీ మీరు ఏ వెజిటేబుల్స్ తెచ్చినా ముందు హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకొని తర్వాత తినండి. అది కాకుండా ఈ మధ్య మళ్ళీ ఇంకో కొత్త వైరస్ కూడా వచ్చిందంట చైనాలో, కరోనా లాంటిది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రీన్ చిల్లీస్, టమాటాస్ అన్నీ కోసేసుకున్న తర్వాత ఒక 4-5 తెల్లుల్లి రెమ్మలండి. బాగా వాటిని తొక్కు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం అల్లం, అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం అంటే కొంచెమే తీసుకోండి. ఎందుకంటే 3 మెంబర్స్కి 4 మెంబర్స్కి చేసుకునేటప్పుడు, అది ఓన్లీ ఒక పూట చేసుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ కర్రీ వేస్ట్ అవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ అల్లం తెల్లకొల్లి పేస్ట్ వేస్తే ఎక్కువ కారం వచ్చేస్తుందండి. మసాలా వాసనే వస్తుంది కానీ టేస్ట్ అనేది రాదు. ఏదైనా కొంచెం లిమిట్గానే వేసుకోవాలి కర్రీస్లో అనేది, అప్పుడే కర్రీస్ బాగుంటాయి. అలాగే నేను దీన్ని పేస్ట్ చేయనండి, ఇలాగ తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో తురిమేస్తాను. అల్లం కానీ తెల్లగడ్డ కానీ ఓన్లీ చికెను, ఇంకా ఏదైనా బిర్యానీ ఆ టైప్లో కానీ అయితే మసాలాస్ నేను పేస్ట్ చేస్తాను, లేకపోతే ఇలాగే తురిమేసుకుంటానండి. అన్నీ తురుము పెట్టేసుకున్న తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం కొంచెం వేగిన తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, తెల్లగడ్డ ఇవన్నీ చేసి పెట్టుకున్నాను కదండి, తురుముకున్నాను కదా, దాన్ని కూడా ఎత్తి దాంట్లో వేసేసుకోవాలండి. బాగా కలిపెట్టి మూత పెట్టండి. మూత పెట్టేసిన ఒక సేపటికి, ఒక 2 మినిట్స్కి బాగా ఎర్రగడ్డలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని, టమాటాలు కూడా వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకు ఉప్పు వేసుకోవాలంటే అప్పుడు టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి, అందుకని. ఇంకోటి ఏంటంటే టమాటా ఎర్రగడ్డలో కూడా బాగా ఉప్పు అనేది పడుతుంది, అందుకని టమాటాలు వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ మీకు మూత పెట్టి తీసిన తర్వాత కూడా మీకు మళ్ళీ చూపిస్తానండి. కొంచెం మగ్గేసి ఉంటాయి టమాటాలు. నేను మగ్గిన దాన్ని ఏం చేస్తానంటే, నా అక్కడ మెదుపుకునేది ఒకటి ఉందండి, దాంతో మెదిపేస్తాను. ఎందుకంటే మరీ అంత టమాటాలుగా కాకుండా కొంచెం గుజ్జు బాగా వస్తుంది, అందుకని. కొంచెం తర్వాత ఉల్లగడ్డ, అలాగే 2 ఎగ్స్, అంటే నేను 4 చేశాను అన్నట్టు మా బాబుకి తినిపించేసాము, బాయిల్ చేసిన ఎగ్స్. అలాగే తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం సాల్ట్ సాలకపోతే అప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టండి.
మూత తీసిన తర్వాత చూడండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో. నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యి కొంచెం మనకి దగ్గరకు వస్తుందండి కూర. అంటే తగిననే వేసుకొని మరి నీళ్ళుగా చేసుకుంటే కూర టేస్ట్ బాగుండదండి. అందుకని చూసారా, నీళ్ళు పోసుకొని బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో కర్రీ. చాలా దగ్గరకు వచ్చేసింది కదా, అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేను లాస్ట్‌లో దించేటప్పుడు కొంచెం అంటే కొంచెం 2, 3 డ్రాప్స్ అలాగా నిమ్మకాయ రసం పిండుతానండి. మీరు కూడా పిండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. చూసారా, మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసుకొని దానికి వడియాలండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మర్చిపోవద్దండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.